కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి డిఫరెన్షియేషన్ ఏంది పరిపాలన విధంగా చెప్పండి. మధ్యలో నరేంద్ర మోడీని పెట్టాలి, ఈ మోదీది తర్వాత ఇప్పుడు తెలంగాణ కావాలి మొత్తం చెప్తున్నా. మరి నువ్వు కిషన్ రెడ్డి అన్న పెట్టు. సరే కిషన్ రెడ్డి, ఇక్కడ ఒక కిషన్ రెడ్డి ఉంది అనుకున్నాం. ఓకే అన్న, ఇగో ఈయన మనకి ఏం చేయడు, సార్ ఏం చేయడు, మా పెద్ద మనిషి ఏం చేయడు, ఎస్సీ ఎస్టీ బీసీలని వాడుకొని వదిలేసుట్లా నెంబర్ 1. మాలా మాదిగలకు పంచాయతీలు పెట్టిరు, ఓకే, గొల్లా కుర్మలకు పంచాయతీలు పెట్టిరు, గంగపుత్ర ముద్రాజులకు పంచాయతీలు పెట్టిరు, సాగలి మంగళ్ళకు పెట్టిరు, అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో పంచాయతీలు పెట్టిరు. ఎందుకంటే తిరుపతి అన్న గొల్లోడేందా నువ్వు కాదా లీడర్ అంటారు, అనగానే నువ్వు లేచిపోతావు, నేను కాదా అంటారు, నన్ను పిలిచి నేను లేచిపోతా. ఇక ఇళ్ళ ఓలు కొట్టుకోవాలి, ఆ సార్ పార్టీలో ఓలు కొట్టుకోవాలి, ఈ పార్టీలో ఓలు కొట్టుకోవాలి, బీసీలో కొట్టుకోవాలి, ఎస్సీలో కొట్టుకోవాలి, ఎస్టీలో కొట్టుకోవాలి. ఇది అవేర్నెస్ తెచ్చుకొని అంబేద్కర్ గొప్ప సార్ ఆయుధం ఇచ్చిన అనుబాంబు కంటే పెద్ద ఆయుధం ఇచ్చిన ఓటు హక్కుని వినయించుకొని సామాన్యులని అసలైన వాళ్ళని గెలిపించుకొని మీరు సీఎంలు గారి. నేనేమంటున్నానంటే నేనైతేనా రేపు సీఎం, బీసీల తరపుగా ఎస్సీల తరపుగా నువ్వైతావా, ఎస్టీల తరపుగా ఇంకో అన్న అవుతాడా, ఎవరో గారి. ఇలా ఏమైతుంది తెలంగాణలో అంటే గొప్ప గొప్ప మహానుభావులు చేసిన త్యాగం అనుభవించడం ఒక నేరం. సో ఇంకా